ఝాన్సీ ఆ ఝాన్సీ ఝాన్సీ ఏంటి మనం కరెక్ట్ అడ్రస్కే వచ్చామా? అదిగో అక్కడ రాసుంది కదా, మృణాలిని అసోసియేట్. ఇది లాయర్ గారి ఆఫీస్లా లేదు, కార్పొరేట్ ఆఫీస్లా ఉంది. లా ప్రొఫెషన్ని కార్పొరేట్ లెవెల్కి తీసుకెళ్లాలనేది మృణాలిని గారి అంబిషన్ అండ్ షీ ప్రూవ్డ్ ఇట్. ఆవిడికి నువ్వు ఫాలోవర్ అని మాకు తెలుసు తల్లి. వెళ్దాం పదండి. ఎక్స్క్యూజ్ మీ, మేము ఇంటర్వ్యూ కోసం వచ్చాం. మేడం ఇంకా రాలేదు, వెయిట్ చేయండి. ఓకే. ఓకే ఓకే, నేను చూసుకుంటాను. మీకేం ప్రాబ్లం లేదు, నేను ఉన్నాను కదా. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మేడం రావడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. ఇట్స్ ఓకే, నేను వెయిట్ చేస్తాను. ఏ మినిస్టర్ హరీష్ రెడ్డి గారే, ఆయనేంటి ఇక్కడ? దట్ ఈస్ మృణాలిని మేడం. ఆవిడ క్లయింట్స్ అంటే ఆ రేంజ్లోనే ఉంటారు. ఎలాగైనా ఆవిడకి జూనియర్స్గా జాయిన్ అయితే అంతే చాలు. నమస్తే. నమస్తే మినిస్టర్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే రాజేంద్ర గారు, మీరెలా ఉన్నారు? రాజేంద్ర యాదవ్ అంటే సిటీలో పెద్ద బిల్డర్ కదా. పెద్ద ఫ్రాడ్ అని కూడా పేరుంది. సార్, మేడం గారు వచ్చారు. మృణాలిని గారు, ఓకే ఇలా ఇవ్వు, మీరు వెళ్ళి అలా నిలబడండి. హలో మినిస్టర్ గారు, మీరేంటిక్కడ? నా క్యాబిన్లో కూర్చోవచ్చు కదా. పర్లేదు మేడం. ఓ థ్యాంక్ యూ. అయినా మీరేంటి ఇలా వచ్చారు? అదే మేడం, ఈవినింగ్ ఢిల్లీ వెళ్ళాలి. సుప్రీంకోర్టులో కేసు అటెండ్ అవ్వాలి కదా, అది గుర్తు చేద్దామని. దానికి మీరు రావడం ఎందుకు? ఫోన్ చేస్తే సరిపోయేది కదా. అది సరిపోదని నేనే స్వయంగా వచ్చాను మేడం. ఎయిర్పోర్ట్లో చార్టెడ్ ఫ్లైట్ రెడీగా ఉంది మేడం. ఓకే, నేను వస్తాను. అలాగే మేడం. ఈ మృణాలిని ఒకసారి మాటిస్తే ఇక తిరుగుండదు మేడం, నాకు తెలుసు. నేను వస్తాను, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. You're welcome. ఉంటాను. నమస్తే మేడం. ఓ రాజేంద్ర గారు, మీరు ఇక్కడే ఉన్నారా? మళ్ళీ మీ వాడేదైనా? అయ్యయ్యో, అలాంటిదేం లేదు మేడం. టామ్ ఎంఎస్ కోసం అమెరికా వెళ్తున్నాడు. సాయంత్రం చిన్న పార్టీ ఏర్పాటు చేశాను, మీరు తప్పకుండా రావాలి మేడం. మీరే చూశారు కదా, మినిస్టర్ గారి కేసు కోసం ఢిల్లీ వెళ్ళాలి. అలా అనకండి మేడం, ఒక్క అరగంట వచ్చి కనబడి వెళ్ళండి. చార్టెడ్ ఫ్లైటే కదా, ఒక గంట ఆలస్యమైనా ప్రాబ్లం లేదు. మీరు రాకపోతే టామ్ యుఎస్ వెళ్ళడం ఏకంగా క్యాన్సిల్ అంటున్నాడు. ఓకే, నేను వస్తాను. పార్టీ ఎక్కడా?
రా గార్డెన్స్ మేడం. ఓకే, నేను వస్తాను. థ్యాంక్ యూ మేడం. చెప్పరా డాడ్ ఎక్కడా? మృణాల్ని మేడంని ఇన్వైట్ చేయడానికి వచ్చాను. వావ్, మేడం వస్తున్నారా? వస్తానన్నారు. నేను కూడా బయలుదేరుతున్నా. ఓకే. ఎంతసేపు ఝాన్సీ? ఝాన్సీ కళ్ళు తిరుగుతున్నాయే. ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలని నిన్నటి నుంచి ఫాస్టింగ్ ఉన్నాను. ఛ! ఇదొకటి. ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ, ఇంటర్వ్యూ గురించి మేడం పిలిచేంత వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. మనం మాట్లాడడానికి ఉండదు. ప్లీజ్ కూర్చోండి. తనకి మంచినీళ్ళు పట్టించు. తాగు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఇంటర్వ్యూకి పిలిచారు. మేడంని కలవాలి. మీ పేరు? నితిన్. 1 మినిట్. మేడం, మీరు చెప్పిన నితిన్ వచ్చారు. పంపించు. ఓకే మేడం. మేడం మిమ్మల్ని రమ్మంటున్నారు, వెళ్ళండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు లోపలికి వెళ్ళింది ఎవరు? అతను ఇంటర్వ్యూ కోసం వచ్చాడు. ఇందాక మేం అడిగితే మనం మాట్లాడడానికి ఉండదు అన్నారు. మరి అతని కోసం ఫోన్ చేసి పర్మిషన్ ఎలా తీసుకున్నారు? అంటే అతను... మేడం, మేడం, ఝాన్సీ ఝాన్సీ కూర్చోండి మేడం. థ్యాంక్ యూ. వెయిటర్. కూర్చోండి. తీసుకోండి. థ్యాంక్ యూ. అవును, మీ హీరో ఎక్కడా? ఇప్పుడే బయటికి వెళ్ళాను మేడం, చిన్న పని మీద. వచ్చేస్తాడు. ఓకే. అదిగో మాటల్లోనే వచ్చేసాడు. రే మేడం. హలో మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. టామ్, మొత్తానికి ఫారెన్ వెళ్తున్నావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. అమ్మా, అదిగో ఆ కారేనమ్మా. ఆ కారులోనే రాణిని ఎత్తుకెళ్ళింది. తాత, బాగా చూడు. రాణిని తీసుకెళ్లిన వాడిని గుర్తుపట్టండి. అదిగోనమ్మా, ఆ పొడుగ్గా ఉన్నాడే వాడే. ఏ టామ్. హాయ్, కమ్ ఆన్ బ్యూటీ, లెట్స్ డాన్స్. రాణి ఎక్కడా? వాట్? రాణి ఎక్కడా? ఏం చేసావు? ఏమంటున్నావు? ఐ కాంట్ హియర్. రో, చెప్తా. ఐఎమ్ సో హ్యాపీ. మేడం 1 మినిట్. రే, చెప్పరా, రాణి ఎక్కడా? తాతయ్య, వీడే కదా? వీడే. హే, ఎవరు నువ్వు? చొక్కా ఎందుకు పట్టుకున్నావు? వదలవండి. వదలను. వీడు నా చెల్లెల్ని ఎత్తుకుని వచ్చాడు. తను ఎక్కడుందో చెప్పేంత వరకు నేను వదలను. నీ చెల్లెలా? నాకేం తెలియదు డాడ్. షటప్. నువ్వు రాణిని తీసుకుని రావడం మా తాతయ్య చూశాడు. నువ్వు తీసుకెళ్లిన కార్ని గుర్తుపట్టాడు. నా చెల్లెల్ని తీసుకెళ్ళింది నువ్వే. అలా అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. ఇక్కడికి ఎందుకు వచ్చావు?
వెనకాల ఈవిడుందనా మీ ధైర్యం? ఏ టామ్, మర్యాదగా నా చెల్లెల్ని ఏం చేసావో చెప్పు, లేదంటే లేదంటే ఏం చేస్తావు? దిస్ ఇస్ అవర్ ప్రైవేట్ ప్రెమిసెస్. పర్మిషన్ లేకుండా లోపలికి రావడం అనేది తప్పు. ఇట్స్ అ క్రైమ్. నీకలా రావడం బాగా అలవాటు కదా. ఆఫీస్లో వదిలిపెట్టాను, కానీ ఇక్కడ మాత్రం ట్రెస్పాస్ చేశావు అని నీ మీద కేసు పెడతాను. నీకెవరి మీదైనా అనుమానం ఉంటే ఫస్ట్ వెళ్లాల్సింది పోలీస్ స్టేషన్కి. ఇలా స్ట్రైట్గా వచ్చి గొడవ చేస్తే నీ మీద న్యూసెన్స్ కేసు ఫైల్ చేయొచ్చు తెలుసా? అవుట్, గెట్ అవుట్. చెప్పాను కదా, బట్టి పట్టి డిగ్రీ పాస్ అయితే సరిపోదు, కాస్త వాడాలి. మేడం చెప్పింది అర్థమైందా? ముందు బయటికి వెళ్ళు. వెళ్తాను. సరాసరి పోలీస్ స్టేషన్కే వెళ్తాను. పోలీసులతోనే వస్తాను. నా చెల్లెలికి ఏదైనా జరగరాంది జరిగిందో మీ వెనకాల ఎవరున్నా సరే వదిలిపెట్టను. నా చెల్లెలు సేఫ్గా ఇంటికి రావాలి అని కోరుకోండి, లేదంటే బట్టి పట్టి చదివిన డిగ్రీ పవర్ ఏంటో చూపిస్తాను. థ్యాంక్ యూ. నా పుట్టినరోజు కోసం వచ్చిన ఆత్మీయులందరికీ నా నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. రే సోమేశ్వరరావు, హ్యాపీ బర్త్డే రా. గిరి, నువ్వేనా? అరే, ఎంత కాలమైందిరా నిన్ను చూసి. గుర్తు పెట్టుకుని మరీ నా పుట్టినరోజుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పెళ్లి రోజైనా మర్చిపోతాం గానీ ఫ్రెండ్ బర్త్డేని ఎలా మర్చిపోతాంరా? మనం కలిసి దాదాపు 30 ఏళ్ళు అయినట్టుంది కదా. ఈ లోపు కన్స్ట్రక్షన్ బిజినెస్ లో రారాజు అయిపోయావంట కదా. నువ్వు మాత్రం అమెరికాలో ఫ్యామిలీతో హ్యాపీగా సెటిల్ అయిపోలేదు. అందరినీ కలవాలనే ఇండియా వచ్చాను రా. ఏరి నీ పిల్లలేరి? ఎప్పుడు చిన్నప్పుడు చూశాను రా. ఒక్క నిమిషం రా. ధనా, ధనా, నాన్న పిలుస్తున్నారు. నాన్నగారు, ఇదిగో వీడు నా చిన్ననాటి స్నేహితుడు గిరివర్ధన్. అలాగా. వీడు నా కొడుకు ధనంజయ్. నమస్కారం. నమస్కారం. కోడలు కమల. నమస్కారం అండి. నమస్కారం. ఒరే ధనంజయ్, ఇంతకీ గుర్తుపట్టావా? గిరివర్ధన్ అంకుల్ రా. ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటా. సారీ అంకుల్, గుర్తుపట్టలేదు. పర్వాలేదులే బాబు. ఒక్కోసారి అద్దంలో చూసుకొని నన్ను నేనే పోల్చుకోలేను. నువ్వింకా ఏం మారలేదురా. నా కొడుకని చెప్పడం కాదు గాని నాతో పాటు బిజినెస్లన్నీ చూసుకుంటూ నా కుడి భుజంగా ఉంటున్నాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్. నీకంటే మీ వాడికి
చాలా మంచి బిజినెస్ మ్యాన్ అని పేరుందిరా, నేను విన్నాను. ఇకపోతే రెండో వాడు చంద్రశేఖర్. చంద్ర. నాన్నగారు. వీడు రెండో వాడు చంద్రశేఖర్. కోడలు పద్మ. నమస్తే అండి. నమస్తే. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు బాబు? అది అన్నయ్యకి నాన్నకి హెల్ప్ చేస్తుంటాను. అవును సోమేశ్వరరావు, నీకు ఇంకో కూతురు ఉండాలి కదా? అవునవును, తను చాలా బిజీ. భర్తతో కలిసి ముంబై వెళ్ళింది. అల్లుడితో పాటు ఇప్పుడు మాతోనే ఉంటుంది. నీ తర్వాత జనరేషన్ చూపించావు, మరి ఆ తర్వాత జనరేషన్? అదేరా నీ మనవళ్ళు మనవరాళ్ళు. ఝాన్సీ ఝాన్సీ నీకెంత కష్టం వస్తే మాత్రం ఇలాంటి నిర్ణయం తీసుకుంటావా? నన్ను అక్క అని పిలిస్తే సరిపోతుందా? నన్ను అక్కలా ఫీల్ అవ్వడం లేదా? అక్క చూడు, నీకు ఎవరు లేరు అనుకోకు, నేనున్నాను. నీకోసం ఏదైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. నువ్వు ధైర్యంగా ఉండాలి. ముందు నువ్వు కన్నీళ్లు తుడుచుకో. ఇప్పుడు చెప్పు, అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? అసలు ఏం జరిగింది? ఆ దుర్మార్గుడు నన్ను తీసుకెళ్ళి నా జీవితం నాశనం చేశాడక్క. మరి ఈ సంగతి ఇన్స్పెక్టర్ ముందు ఎందుకు చెప్పలేదు? ఈ విషయం బయటికి చెప్తే తాతయ్యని చంపేస్తానని బెదిరించాడక్క. అందుకని పోలీసుల ముందు అబద్ధం చెప్పావరాని? నువ్వే కాదు, ఈ దేశంలో చాలా మంది ఆడపిల్లలు పరువు పోతుందని, ఇంట్లో వాళ్ళకి ఏదో జరుగుతుంది అని భయపడి వాళ్ళ మీద దాడులు జరుగుతున్నా నోరు విప్పడం లేదు, ఎలాంటి కేసులు పెట్టడం లేదు. కొంతమంది కేసులు పెట్టినా చివరి దాకా పోరాడలేక విత్డ్రా అవుతున్నారు. 170% నేరస్తులు ఇలాంటి కేసుల్లో బయట హ్యాపీగా భయం లేకుండా తిరుగుతున్నారు రాణి. ఇది కేవలం కోర్టుకొచ్చిన కేసులకి సంబంధించిన లెక్కలు. అసలు కేసు పెట్టనివి ఇంకెన్నో. అలాంటి వాళ్ళందరూ మమ్మల్ని ఏం చేస్తారు అనే ధైర్యంతో బయట నిర్భయంగా తిరుగుతున్నారు. నీలాంటి ఎంతో మంది జీవితాల్ని బలి తీసుకుంటున్నారు రాణి. మరేం చెయ్యనక్క, వాడు డబ్బు పలుకుబడి ఉన్నాడు, ఏదైనా చేస్తాడు. వాడేమీ చేయలేడు. నీ భయమే వాడికి ఏదైనా చేయగలను అనే ధైర్యాన్ని ఇస్తుంది రాణి. నిజాన్ని దాచి నువ్వు మీ తాతయ్యని కాపాడుకుంటున్నానని అనుకుంటున్నావు, కానీ మరో అమాయకురాలి జీవితం నాశనం చేసే ఒక మృగాన్ని స్వేచ్ఛగా వదిలేస్తున్నాను అని నీకు అర్థమవుతుందా? నీకు అండగా నేనున్నాను. నీలాగా మరే ఆడపిల్లకి ఇలా జరగకూడదు అంటే నాతో రా, వాడి అంతు చూద్దాం. పదక్క వెళ్దాం. రండి, నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. సార్, అదే ఏం మీ అక్క అంతా చెప్పారు, నీకేం భయం లేదు, నేను చూసుకుంటాను. చెప్పండి డాక్టర్, తను వచ్చింది, అన్ని టెస్టులు చేయండి. అలాగే రామ్మా. వెళ్ళు, డోంట్ వరీ, నేను ఇక్కడే ఉంటాను. వెళ్ళు. అసలు ఏం జరిగింది? నేను వెళ్ళడం కాస్త లేట్ అయి ఉంటే తను మాకు దక్కేదే కాదు. తన పరిస్థితి అర్థమైంది కాబట్టే మీకు చెప్పాను. తన కళ్ళల్లో బాధ కంటే భయమే ఎక్కువగా కనిపించింది. ఇలాంటి కేసులు చాలా చూస్తుంటాం. విక్టిమ్ మెంటల్ స్టేటస్ అర్థం అవుతుంది. అసలు ఇలాంటివన్నీ చూస్తుంటే అసలు మనం మనుషుల మధ్య ఉన్నావా అని అనుమానం వస్తుంది. మనం మనుషుల మధ్యనే ఉన్నాం, కానీ మనుషుల మధ్యలో కొన్ని మృగాలు తిరుగుతున్నాయి. వాటిని వెతికి పట్టుకోవడానికే మేమున్నది. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఆ మృగాలని కొంతవరకు ఏరిపారేయచ్చు. వెనక్కి తగ్గకండి.
వెనక్కి తగ్గేలా ఉంటే తనని వెనక్కి తీసుకొచ్చేదాన్నే కాదు. డాక్టర్, ఎస్, మీ అనుమానం నిజమే. తన మీద మానభంగం జరిగింది. రిపోర్ట్స్ రెడీ చేశాను, పంపిస్తాను. కానిస్టేబుల్స్, సార్, మీకు కావాల్సిన అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. ఆ టామ్ మీద ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉంది. వెంటనే అతన్ని అరెస్ట్ చేయండి సార్. సార్ వెంటనే వెళ్ళి జీప్ రెడీ చేయండి. ఆ టామ్ని అరెస్ట్ చేయాలి. ఓకే సార్. సార్, నేను కూడా మీతో పాటు వస్తాను. రాస్కల్, ఎంత పని చేసావురా? ఎంత ఇష్యూ అవుతుందని అనుకోలేదు డాడ్. డాడ్, ఏదో ఒకటి చేసి మీరే నన్ను కాపాడాలి. ఏం చేయడానికి కుదరదు. ఆల్రెడీ కేసు ఫైల్ అయింది. ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారు. మేడం, మీరే ఏదో ఒకటి చేసి మా అబ్బాయిని కాపాడాలి. నేను ముందే వార్న్ చేశాను. యుఎస్ వెళ్లేంత వరకు ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దు అంటే వినలేదు. ఇది క్రిమినల్ కేస్. ఇది ప్రూవ్ అయితే వీసా క్యాన్సిల్ అవుతుంది. మేడం ప్లీజ్, మీరే నన్ను కాపాడాలి. పోనీ మేడం, డబ్బులిచ్చి కాంప్రమైజ్కి రమ్మంటే ఎలా ఉంటుంది? నాన్ సెన్స్. వాళ్లతో కాంప్రమైజ్ అయ్యేదేంటి? అరెస్ట్ చేయని, తర్వాత నేను చూసుకుంటాను. మిస్టర్ టామ్, రాణి విషయంలో నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. అరెస్ట్ హిమ్. ఇన్స్పెక్టర్, టామ్ని తెచ్చి నేను సరెండర్ చేస్తాను. మీరు వెళ్ళండి. అలా కుదరదు. అరెస్ట్ చేయాల్సిందే. అది చెప్పడానికి నువ్వెవరు? మేడం, తను చెప్పింది కరెక్టే. టామ్ మీద అరెస్ట్ వారెంట్ ఉంది. సరెండర్ చేయడం కుదరదు. అరెస్ట్ చెయ్యాల్సిందే. కానిస్టేబుల్స్, ఆగండి. గౌతమ్, నేను చెప్తున్నాను కదా, వదిలే. అదేంటి సార్, ఆవిడ ఆపితే ఆగిపోతారా? అతని మీద కంప్లైంట్ ఉంది. మెజిస్ట్రేట్ అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చారు. ఇంకేం ఆలోచిస్తున్నారు? అరెస్ట్ చేయండి. గౌతమ్, నా గురించి మీ డిపార్ట్మెంట్కి బాగా తెలుసు. డాక్టర్, మీరు గవర్నమెంట్ డాక్టర్గా విక్టిమ్కి మెడికల్ టెస్టులు చేశారు కదా? అవునండి. ఆమె మీద లైంగిక దాడి జరిగిందా లేదా? ఎస్, ఆవిడ మీద లైంగిక దాడి జరిగింది. విక్టిమ్ మీద రేప్ జరిగి ఉండొచ్చు, కానీ ఆ రేప్ నా క్లయింటే చేశాడు అనడానికి కావలసిన సాక్ష్యం ఏమైనా ఉందా? ఎస్ యువర్ ఆనర్. ముద్దాయికి కూడా మెడికల్ టెస్టులు చేయించాము. దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా డాక్టర్ గారు తీసుకొచ్చారు. చెప్పండి. యువర్ ఆనర్, విక్టిమ్ మీద రేప్ అటెంప్ట్ జరిగిన మాట వాస్తవమే. అలాగే ఈ కేసులో ముద్దాయికి సంబంధం ఉందా లేదా అని తెలుసుకోవడానికి కావలసిన మెడికల్ టెస్టులు కూడా మేము నిర్వహించాం. ఆ టెస్టులో తేలింది ఏంటి అంటే ఈ ముద్దాయికి ఈ కేసుకి ఎలాంటి సంబంధమూ లేదు. నో యువర్ ఆనర్, ఆవిడ అబద్ధం చెప్తున్నారు. పీపీ గారు, మెడికల్ రిపోర్ట్స్ ఇక్కడ చాలా క్లియర్గా ఉన్నాయి. ఈ కేసులో ముద్దాయి ఇన్వాల్వ్మెంట్ లేదు అని మెడికల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. టెస్ట్ చేసిన డాక్టర్ గారు కూడా సాక్ష్యం చెప్పారు. ఇంకా మీరు అబద్ధం చెప్పారంటారేంటి?
యువర్ ఆనర్, ఏ తప్పు చేయని నా క్లయింట్ మీద అన్యాయంగా నిందలు వేసి అతన్ని కోర్టు దాకా రప్పించారు. సమాజంలో ఎంతో పేరు ప్రతిష్టలు కలిగిన అతని కుటుంబం గురించి, అతని గురించి నలుగురు తప్పుగా మాట్లాడుకునేలా చేసి అతని పరువు తీశారు. నిజానికి వీళ్ల మీద ఐపీసీ సెక్షన్ 499 కింద డెఫమేషన్ సూట్ వేస్తే ఆ అమ్మాయికి 2 సంవత్సరాల కారాగార శిక్ష, జరిమానా పడుతుంది. అయినా నేను ఆ పని చేయడం లేదు. ఎందుకంటే తన మీద జాలిపడి వదిలేస్తున్నాను. అలాగే తనకి న్యాయం జరగాలని కూడా కోరుకుంటున్నాను. దానికి ఏదైనా లీగల్ ఒపీనియన్ కావాలి అంటే అది కూడా ఇస్తాను. ఈ కేసులో నా క్లయింట్ అయిన టామ్ని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట విక్టిమ్ రాణి మీద అత్యాచారం జరిగిందని మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం అది ప్రూవ్ అయింది. ఈ కేసులో అసలు నిందితుల్ని పట్టుకోవాల్సిందిగా పోలీస్ శాఖని ఆదేశిస్తూ విక్టిమ్ ఇచ్చిన సాక్ష్యం ప్రకారం ముద్దాయికి ఈ కేసుతో పూర్తిగా సంబంధం లేదు అని విశ్వసించలేకపోతున్నాను. అందుకని అతనికి కేవలం బెయిల్ మాత్రమే మంజూరు చేస్తూ ఈ కేసుని వచ్చే నెల 13వ తేదీకి వాయిదా వేయడమైనది. అప్పటి వరకు టామ్ని ఈ దేశం దాటి వెళ్ళటానికి వీల్లేదు అని ఆదేశించడమైనది. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా, నీ మనసుకు లేదా ఏ మగువా. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. తల చిరునవ్వులు కలవా, నీ తలరాతలు చిరునవ్వులు కలవా. బాబు, ఈ నంబర్కి ఒకసారి ఫోన్ చేస్తావా? మాట్లాడండి. హలో, ఒరే రామయ్య, నా మనవరాల్ని నీ మనవడికే చేసుకోరా. ఉన్న 2 ఎకరాలు వాడికే ఇచ్చేస్తాన్రా. నా కాడ ఉన్నదంతా మీకే ఇస్తాన్రా. నా మనవరాలకి ఎట్టాగైనా పెళ్లి చేయాలరా. ఏంటి తాతయ్య, ఏంటి మీరు చేస్తున్నది? న్యాయం అమ్మా, అంత పెద్ద కోర్టులో జరగని న్యాయం నా మనవరాలకి నేను చేస్తానమ్మా. అంటే పెళ్లి చేస్తే రాణికి న్యాయం జరుగుతుందా? అంతేనయ్యా. దగా పడిన ఆడపిల్లకు పెళ్లి చేయడం కంటే మించిన న్యాయం ఇంకేముంటది బాబు. ఎంత గొప్పగా చెప్పావు తాతయ్య. నువ్వే కాదు, ఆడపిల్ల గురించి 100% నీలాగే ఆలోచిస్తున్నారు. ఎవరు దారిన పోయేవాడు ఒళ్ళు పొగరెక్కి ఒక ఆడపిల్లని ఎత్తుకుపోయి మానభంగం చేస్తే వాడి అంతు చూడకుండా మా తలరాత ఇంతేనని ఆ ఆడపిల్లకి హడావిడిగా పెళ్లి చేసేస్తారా? అంటే వాడు చేసిన పాపాన్ని అలానే వదిలేస్తారా? వాణ్ణి లోకం మీద పడి ఇలాంటి ఇంకో 10 మంది జీవితాలను నాశనం చేయమని ఎంకరేజ్ చేస్తున్నారా తాతయ్య? అంటే 2 ఎకరాల పొలం రాసిస్తే ఆ అబ్బాయి రాణి చెయ్యని తప్పుని క్షమించేస్తాడా? మరి ఇంకేం చేయగలవమ్మా? పేదవాళ్ళం కదా, ఎక్కడో ఒక చోట తల వంచాలి. ఎదురు తిరిగితే ఏమైందో కోర్టులో చూశాం కదమ్మా. నువ్వే కాదు తాతయ్య, ఈ దేశంలో చాలా మంది ఇలా భయంతో బాధతో వెనక్కి తగ్గడం వల్లే రోజు రోజుకి ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. రోజుకి దేశంలో దాదాపు 100 కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. ప్రతి 15 నిమిషాలకి ఒక మానభంగం, ప్రతి సంవత్సరం 86% క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఇది కేవలం కేసు రిజిస్టర్ అయినవి. మీలాగే మా కర్మ అని వదిలేసినవి ఇంకెన్నో. దీనంతటికీ కారణం ఎవరు? మీలాంటి వాళ్లే తాతయ్య. కరెక్ట్ గా చెప్పావు ఝాన్సీ. ఇలా తప్పు చేసిన వాడిని మీరు వదిలేయటం వల్లే వాడు ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. పరువు పోతుందని, పెళ్లి కాదని, నలుగురు ఏమనుకుంటారో అని ప్రతి ఒక్కరిని వదిలేస్తూ పోతుంటే ఇక ఆడపిల్లకి రక్షణ ఎక్కడుంది? అది కాదయ్యా. తాతయ్య
నేను ఈ పెళ్లి చేసుకోను. నేను చదువుకున్నాను, ఇంకా చదువుకొని నా కాళ్ళ మీద నేను నిలబడతాను. అక్క, మనం వాళ్ళని వదలొద్దు. వెరీ గుడ్ రాణి, ఈ ధైర్యం కావాలి. నువ్వు భయపడినంత కాలం లోకం నీ గురించి తప్పుగానే మాట్లాడుతూ ఉంటుంది. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి చూడు, ప్రపంచమే నీ దగ్గరకు వస్తుంది. రా తాతయ్య, మనం వెళ్ళి బండి పెడదాం. రా. అమ్మా, ఒక ప్లేట్ ఇడ్లీ పట్టరామా? ఇదిగోండి సార్. సార్ తీసుకోండి సార్. డామ్ ఇట్. ఏమైందమ్మా? ఏదైనా దొరికిందా? లేదంకుల్, మిస్ అయింది. అయ్యో. ఇట్స్ ఓకే అంకుల్, థ్యాంక్ యూ. సరేనమ్మా. ఏంటి? అరే వంశీ, ఏంటిది? ఏంటి, ఏమైంది? ఆర్డర్, ఆర్డర్. యువర్ ఆనర్, ఈ ముద్దాయి మమ్మల్ని బయటికి తీసుకెళ్లి గప్చుప్లో తినిపిస్తానని చెప్పి మాకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. వెంటనే ఈ ముద్దాయిని శిక్షించాల్సిందిగా జడ్జి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. పిన్ని తప్పు చేసిందని డిసైడ్ చేస్తూ వెంటనే మా ఇద్దరికి గప్చుప్లతో పాటు ఐస్ క్రీమ్ కూడా తినిపించాలని పనిష్మెంట్ ఇస్తున్నాను. జాగ్రత్త, వాళ్ళు ఎప్పటికైనా నీకు పోటీ అవుతారు. అందుకే ఇప్పటి నుంచే వాళ్లను కంట్రోల్లో పెట్టుకో. అలాగే బావా. మరి మా గప్చుప్లు? నేను ఈవినింగ్ తీసుకెళ్తాను. ప్రామిస్? ప్రామిస్. ప్రామిస్. సాయంత్రం అందరం కలిసి బయటికి వెళ్దాంలే గాని ఇప్పుడు పిన్నిని వదిలేయండి. రండి, మీకు దోశలు వేసి పెడతాను. రండి రండి, పదండి. అదేంటి లాయర్ గారు, అలా డల్గా ఉన్నారేంటి? ఏమైంది? బావా, ఆ టామ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టించే సీసీటీవీ ఫుటేజ్ కోసం కంట్రోల్ రూమ్కి వెళ్ళాం, కానీ మేం వెళ్ళేసరికి ఆ 2 hours ఫుటేజ్ ఎరేజ్ అయింది బావా. అక్కడికి లాయర్ మృణాల్ని వచ్చి వెళ్ళిందా? అవును బావా, అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? నువ్వెలా కేసు గెలవాలనుకుంటున్నావో ఆవిడ కూడా అలాగే అనుకుంటోంది. కాకపోతే ఆవిడ నీకన్నా కొంచెం అడ్వాన్స్డ్గా ఉంది. నువ్వేం దిగులు పడకు. నువ్వు మనసు పెట్టి ఆలోచిస్తే నీకు ఏదో ఒక దారి దొరుకుతుంది. ఇలాంటి సమయంలోనే నీ బ్రెయిన్కి ఆలోచన పెంచు, మార్గం కనిపిస్తుంది. సార్, ఆ మెడిసిన్ ఎలాగైనా కొంచెం త్వరగా పంపించండి సార్. కస్టమర్ అడుగుతున్నారు. ఓకే.
చెప్పమ్మా ఝాన్సీ. ఇది ఇది చూడండి చూడండి, ఈ అబ్బాయిని మీరు ఎప్పుడైనా చూసారా? తెలుసమ్మా, వీడి పేరు చోటు. వీడు చాయ్ దుకాణంలో పనిచేస్తున్నాడమ్మా. ఆ పిల్లాడు ఫోన్లో వీడియో తీశాడంటే ఖచ్చితంగా అక్కడ జరిగిందే వీడియో తీసుంటాడు. ఈ వీధి చివరేనమ్మా వాడు పనిచేసే షాపు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. మై డియర్ పెళ్ళామ్స్, ఏంటండి? ఒకసారి చేయి చాపు. ఓ, మల్లెపూలా? ఎస్, నాకు ఇష్టం అని తెచ్చాను. అయితే మీరే పెట్టుకోండి. నేనా? నేనెలా పెట్టుకుంటాను? ఏ రాధా, ఆగు. అది కాదు పెళ్ళామ్స్, నువ్వు మల్లెపూలు పెట్టుకుంటే నాకు చూడటానికి బాగుంటుంది. ఏంటిది? ఏంటది? నన్ను అడుగుతున్నారా? ఎవరిది బొట్టు? అంటే మీరు నేను కాకుండా? వామ్ము, నాకు అలాంటివేం లేవు. నీ మీద ఒట్టు బంగారం, నిజం, నా మాట నమ్ము. ఎందుకంత కంగారు పడతారు? ఈ బొట్టు నాదేలేండి. అమ్మయ్యా, ఎక్కడ దొరికిపోయానో అని కంగారు పడ్డాను. ఫూల్ చేయడం నీకే కాదు, నాకు వచ్చు మై డియర్ పెళ్ళామ్స్. ఏమండి, మీలాంటి శ్రీరామచంద్రుడు భర్తగా దొరకటం నా అదృష్టం అండి. నాలాంటి అనాథ భార్యగా దొరకటం మీ దురదృష్టం. రాధా, ఏంటా మాటలు? నిజమే కదండి. తండ్రి మాట కోసం ఆ రాముడు రాజ్యాన్ని వదిలేస్తే మీరు నా ప్రేమ కోసం అయిన వాళ్ళందరినీ వదిలేశారు. ఎలా ఉండాల్సిన వాళ్ళు ఎలా ఉన్నారు? బంగ్లాల్లో మంచి మంచి కారుల్లో తిరగాల్సిన వాళ్ళు నా కోసం అన్ని వదిలేశారు, అందరినీ వదిలేశారు. ఇదంతా నన్ను ప్రేమించటం వల్లేగా. రాధా, నిన్ను ప్రేమించటం వల్లే నాకు జీవితం అంటే ఏంటో తెలిసింది. మా డాడీ చెప్పినట్టు వినుంటే బిజినెస్ మ్యాన్ అయ్యేవాణ్ణి. కానీ ఒక మంచి లవర్ని, ఒక మంచి భర్తని, ఒక మంచి డాడీని అయ్యేవాణ్ణి కాదు. లవ్ చేయటం వల్లే లైఫ్లోని మజా ఏంటో అర్థమైంది. ఏం మజా అండి? నా కోసం మీ వాళ్ళందరినీ వదులుకొని వచ్చారు. నా వాళ్ళ అంటే ఇక్కడున్న మీరంతా నా వాళ్ళు కాదా? అది కాదండి. రాధా, మా అమ్మ నాన్నల కోసం నిన్ను వదులుకొనుంటే లైఫ్లో చాలా నష్టపోయేవాణ్ణి. నువ్వు, ఝాన్సీ చక్కటి పిల్లలు. అయినా నిన్ను వద్దన్న వాళ్లతో నేనెలా ఉంటాను? కానీ నేను మిమ్మల్ని మీ వాళ్ళందరికీ దూరం చేశాను అనే బాధ మాత్రం నాకు అలాగే ఉండిపోయిందండి. హలో 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 మై డియర్ పెళ్ళామ్స్, నువ్వు ఇలా ఫీల్ అయిపోయి సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పకు. అనవసరంగా నన్ను ఆ మూడ్లోకి పంపించకు. నువ్వు ఇలా చూస్తూ ఉండు. మా అమ్మ నాన్నే స్వయంగా వచ్చి నువ్వే మా ఇంటి మహాలక్ష్మివని నీకు మంగళారతి ఇచ్చి మరీ తీసుకెళ్తారు. చూస్తూ ఉండు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఇది కాదు. ఝాన్సీ కెరియర్ని ఎలా ప్లాన్ చేయాలి, రేపు తన పెళ్ళెలా చేయాలి, అది మనం ఆలోచించాల్సింది. దాని గురించి ఎందుకండి టెన్షన్? తన కాళ్ళ మీద తను నిలబడుతుందిలేండి. బాగుంది. అలా వదిలేస్తారా ఏంటి? ఝాన్సీ మనకు పెద్ద కూతురు. తన పెళ్లి చేసి తన లైఫ్ని సెట్ చేయాల్సిన బాధ్యత మనదే కదా. ఏంటి మళ్ళీ సెంటిమెంటా? నిజం చెప్పనా, నీ ఫేస్లో సెంటిమెంట్ అస్సలు పలకదు తెలుసా. దయచేసి ఇంకోసారి సెంటిమెంట్ మాత్రం ట్రై చేయకు. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. మిమ్మల్ని గౌతమ్ గారు,
మీరేంటి ఇక్కడికి వచ్చారు? మీకోసం వచ్చాను. ఆ ఫోన్లో ఉన్న డేటా రికవర్ చేయడానికి నా ఫ్రెండ్ ఒక అతను ముంబై నుంచి వస్తున్నాడు. అతను రాగానే డేటా రికవర్ చేయొచ్చు. సో ఫోన్ కావాలి, అందుకే వచ్చాను. మీ ఇంటికి వెళ్తే హాస్పిటల్కి వెళ్ళారని తెలిసింది, అందుకే ఇక్కడికి వచ్చాను. అది ఏంటి మేడం, ఎన్నిసార్లు చెప్పాలి? అర్జెంటుగా డబ్బులు కట్టండి. డబ్బులు కట్టకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరు. అవతల అమ్మాయి కండిషన్ బాలేదండి. సిస్టర్, మా బావగారు డబ్బులు తీసుకురావడానికి వెళ్ళారు. ఆయన వచ్చేస్తారు, రాగానే కట్టేస్తాం. మేడం, లేట్ అయితే మీకే ప్రాబ్లం మేడం. అవి కొన్ని కాస్ట్లీ టెస్టులు. మీరు గనక డబ్బులు కట్టకపోతే మేమేం చేయలేం. అరే, డబ్బులు కడతామని అంటున్నాం కదా, కట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోతాం? ఝాన్సీ గారు, ఒక్క నిమిషం ఆగండి. నర్స్, ఎంత కట్టాలి? 2 lakhs. ఓకే, మీరు స్టార్ట్ చేయండి, నేను వెళ్ళి పే చేస్తాను. అయ్యో, మీరెందుకండి? మా బావగారు తీసుకొస్తారు. ఒక పని చేయండి, మీ బావగారు వచ్చాక మళ్ళీ నాకు వెనక్కి ఇచ్చేయండి. ముందైతే ట్రీట్మెంట్ జరగనివ్వండి. నర్స్, మీరు వెళ్ళి స్టార్ట్ చేయండి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఐసీయూలో ఉన్న స్వీటీ అడ్వాన్స్ పేమెంట్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, పర్లేదండి. అమ్మ ఝాన్సీ, నువ్వు ఇంటికి వెళ్ళు. రేపొద్దున కోర్టు ఉంది కదా, ఎలాగైనా ఈ కేసు నువ్వే గెలవాలి. మీ బావగారు వస్తారుగా, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు వెళ్ళమ్మా. ఝాన్సీ గారు, ఆ మొబైల్ ఇచ్చారంటే వీడియో రికార్డ్ చేద్దాం. సరే, వెళ్దాం. బాబు, ఝాన్సీని కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? షూర్ అండి, పదండి. బాయ్. అక్క, బాయ్. వస్తాను. బాయ్ వంశీ. బాయ్. అమ్మా అమ్మా అమ్మా, పువ్వులు తీసుకోండమ్మా. ఆఖరి 2-3 మిగిలినాయమ్మా, తీసుకోండమ్మా. ఇవి గనక తీసుకుంటే నేను ఇంటికి వెళ్ళిపోతానమ్మా. తీసుకోండమ్మా, మీకెంత తోస్తే అంత ఇవ్వండి. బాబు, మీరైనా అమ్మగారికి తీసుకోండి బాబు. ఆఖరికి 2 మిగిలాయి బాబు, తీసుకోండి. ఇలా ఇవ్వమ్మా. గౌతమ్ గారు, ఆవిడికి ఒక 50 రూపాయలు ఇవ్వండి. ఏంటి అలా చూస్తున్నారు? ఇవ్వండి. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం అమ్మా. ఏంటండి చూస్తున్నారు? సిగ్నల్ పడింది, పోనివ్వండి. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగండి. మీరు పువ్వులు కొని నా చేత ఎందుకు డబ్బులు ఇప్పించారు? సరే, మీ ఫోన్ నెంబర్ చెప్పండి, ఆన్లైన్ పేమెంట్ చేస్తాను. అరే చిచి, అబ్బే, నా ఉద్దేశం అది కాదండి. మరి ఏ ఉద్దేశంతో అడిగారు? మీ లైఫ్లో మీరు ఎవ్వరికి ఒక 50 రూపాయలు కూడా ఖర్చు పెట్టినట్లు లేరనుకుంటాను. ఖర్చు పెట్టానండి. ఎవరికి? అది అది అంటే మీ ఉద్దేశం ఏంటండి? ఏ అమ్మాయికి ఖర్చు పెట్టానా? నేను ఎవరికి ఖర్చు పెట్టారు అన్నాను, ఏ అమ్మాయికి అనలేదు. మీరెందుకు అలా ఆలోచిస్తున్నారు? మీరేది స్ట్రైట్ గా ఆలోచించారనుకుంటా. ఏంటి, నేనా? మరి నేనా? ఓ, ఇక్కడే బండి ఆపండి. సరిగా పద సంద ప గ
పగరి సదస ససరి రి గగ పద సస ద పప గరి రి పగరి సదస సరి గ రి గ పగ ప. ఇందాక ఆవిడకి ఇవ్వడానికి నా దగ్గర చిల్లర లేదు, అందుకే మీ చేత డబ్బులు ఇప్పించాను. అర్థమైందా? అది సరే, ఇంత టెన్షన్లో ఆవిడ దగ్గర పూలు కొనడం ఎందుకు? ఇప్పుడు టైం ఎంత అయిందో చూసారా? ఆఖరి 2 మూరలైనా అమ్మితే 4 రూపాయలు వస్తాయని టైం కూడా చూసుకోకుండా కష్టపడుతుంది. ఏ తాగుబోతు వెధవో వస్తే అనవసరమైన న్యూసెన్స్, అందుకే కొన్నాను. నేరం జరిగాక విచారించడం కంటే నేరం జరగకుండా ఆపగలిగితే మంచిది కదా. మరి ఆ పూలు మీరే పెట్టుకోవచ్చు కదా. నేను కొంటే నేనే పెట్టుకునేదాన్ని, మీరు డబ్బులు ఇచ్చారు కదా, అందుకే పెట్టుకోలేదు. పదండి వెళ్దాం. థ్యాంక్స్ గౌతమ్ గారు. మోస్ట్ వెల్కమ్. ఇదిగోండి ఫోన్. రేపు కోర్ట్ టైంకి డేటా రిట్రీవ్ చేస్తారుగా? ట్రై చేస్తాను. సరే, గుడ్ నైట్ ఝాన్సీ గారు. గుడ్ నైట్ అండి. అసలు మీకు బుద్ధుందా? నాకు చెప్పకుండా వెళ్ళి ఆ ఝాన్సీని ఎందుకు కలిశారు? అది మేడం, అది అంటే నాకు చేత కాదు, ఈ కేసు నేను గెలవలేను అని డిసైడ్ అయ్యి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చూసారా? రంజిత్, వీళ్ళ కేసు వెళ్ళి వీళ్ళకిచ్చే, మీరు వెళ్ళిపోండి. అవుట్. మేడం అది కాదు వెళ్ళి మీకు నచ్చిన లాయర్ని పెట్టుకోండి. వెళ్ళిపోండి. గెట్ అవుట్. మేడం. మేడం అంత మాట అనకండి మేడం. మీరు నన్ను వదిలేస్తే నేను జైలుకు వెళ్తాను మేడం. ప్లీజ్ మేడం. సారీ మేడం, మీకు తెలియకుండా అలా వెళ్ళడం తప్పే, మమ్మల్ని క్షమించండి. రాజేంద్ర యాదవ్ గారు, నాకంటూ ఒక లెవెల్ ఉంది. ఆఫ్టర్ ఆల్ నా ముందు నిలబడే అర్హత లేని దాని దగ్గరకు వెళ్ళి మీరిలా చేయడం వల్ల నా పరువు పోయింది. నేను చేతకాక కాళ్ల బేరానికి వెళ్ళినట్టయింది తెలుసా? సారీ మేడం, మేము ఇదంతా ఆలోచించలేదు. ఈ ఒక్కసారికి క్షమించండి. ఇక మీకు తెలియకుండా నేను ఏది చేయను. రంజిత్ మేడం, ఆ మొబైల్లో డేటా రికవరీ కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్లకున్నది 24 గంటలు. ఈ లోపల వాళ్ళకి ఆ హ్యాకర్ దొరకకూడదు, ఎవరు డేటా రికవరీ చెయ్యకూడదు. అలాగే మేడం. మన మనిషి సరెండర్ అయ్యాడు కాబట్టి అతన్ని 24 గంటల్లో కోర్టుకు తీసుకొని రావాలి. ఈలోగా ఎలాంటి ఎవిడెన్సెస్ వాళ్ళకి దొరకకూడదు. బీ కేర్ఫుల్.